హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో 2024కు సంబంధించి గెస్ట్ పేపర్ అయితే చూస్తున్నాము. సో సాంస్క్రిట్లో గెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ పేపర్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఇలా రావచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. మేము చాలా గెస్ట్ పేపర్స్ పెట్టాము. ఒకసారి ప్రీవియస్ గెస్ట్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ మార్కులే వచ్చి ఉంటాయి. మేము అది ఆల్రెడీ ప్రూవ్ చూపిస్తూ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత కూడా గెస్ట్ పేపర్ ఎలా వచ్చిందో, మా గెస్ట్ క్వశ్చన్స్ నుంచి ఎన్ని వచ్చాయో కూడా మేము క్లియర్గా చెప్తూ వీడియోస్ చేశాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ గెస్ట్ పేపర్ 2024 సంబంధించి సో రోమన్ వైజ్ క్లియర్గా చూద్దాం. పబ్లిక్ ఎలా ఉంటుందో అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇవే ఫైనల్ అయితే కాదు, ఖచ్చితంగా గెస్ట్ పేపర్లో చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి అనమాట. రోమన్ నెంబర్ 1 చూద్దాం. శ్లోకం పూరయిత్వ భావం లిఖత ఉంటుంది. సో ఇక్కడ 2 పోయమ్స్ వస్తాయి, ఒకటి రాయాలి కాబట్టి 6 మార్క్స్ ఉంటాయి. సో దరిద్రాయ కృతం దానం అనే పోయం, దుర్జన పరిహర్తవ్యో అనే పోయం మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో నిబంధ ప్రశ్నలకు సంబంధించి చూసినట్టయితే 2 ఇస్తారు, ఒకటి రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి కాబట్టి దశరథ పశ్చాత్తాప సారాంశం లిఖత, అమరవాణి జనన్యాః సంస్కృత వాణ్యాః ప్రాశస్త్యం లిఖత. సో అమరవాణి ప్రశస్తి అనేది ఉంది కదా, సో ఇది సారాంశం రాస్తే సరిపోతుంది. సో నిబంధ ప్రశ్న 3వ రోమన్లో మళ్ళీ గద్య భాగం నుంచి ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఇవి కూడా 2 వస్తాయి, ఒకటి రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. కపింజలోపదేశ సారాంశం లిఖత. తర్వాత వర్షాదేవ్యాః పరిదేవనం సంక్షేపేణ లిఖత. వర్షాదేవి అనేది మనకు ఉంది కదా, వర్ష పరిదేవనం అనే లెసన్. సో దానికి సంబంధించినటువంటి సారాంశం. తర్వాత 4వ రోమంలో చతుర్నాం ప్రశ్నానం సమాధానం లిఖత. 4 ప్రశ్నలకు సమాధానం రాయండి. నాంటల్కి సంబంధించింది ఇవి, ఉపవాచకం. 6 వస్తాయి, 4 రాయాలి, 8 మార్కులు ఉంటాయి. అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి, సర్వేషాం ప్రాణినాం ప్రాణాధారణం కస్య అధీనం వర్తతే, సర్వే ఛాత్రాః భోపదేవం కిమితి కథయంతి, కృపణః కిమర్థం సమ్మానితవాన్, నాగార్జునః కః, యువకః వణిజః గృహే కేన రూపేణ ఉద్యోగం ప్రాప్తవాన్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5లో పద్యభాగానికి సంబంధించి, ప్రోజుకు సంబంధించి యానిటేషన్స్ ఉంటాయి, సందర్భాలు. 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. మేమేమి ఎక్స్పెక్ట్ చేసామో ఒకసారి చూద్దాం. ఏవంత్వం పుత్ర శోకేన రాజన్ అని ఉండాలి, ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ రాజన్. ఏవంత్వం పుత్ర శోకేన రాజన్ కాలం కరిష్యసి. తర్వాత క్లేశాః ఫలేన పునర్నవతాం విద్యతే. తర్వాత భవతి సకల భాషా జన్మదాత్రి యత్స్వం యతః ప్రకృత్యైవ మనుష్యవర్గః. సో ఇవి 5 రోమన్వి సందర్భాలు అనమాట. సో 6 రోమన్ గద్య భాగ సందర్భాలు ఒకసారి చూద్దాము. 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. నిరర్థకః సంస్కారః, అప్రియస్య పత్తస్య వక్తా శ్రోతా చ దుర్లభః, ఏతత్ జగత్ శ్రామికైః ప్రచాల్యతే, స్వచ్ఛతాయై ప్రయతామహే. సో 8వ రోమన్ త్రయాణం ప్రశ్నం సమాధానం లిఖిత. 7వ రోమన్లో గద్య భాగానికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, పద్య భాగానికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 వస్తాయి, 3 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. పద్య భాగానికి సంబంధించి కహ బాలః ఇది ఉచ్యతే, కాళిదాస మహాకవే కావ్యాని కాని, సతతం భూషణం కిం, చంచల మకారాః కతి తేచకే, కాలాతీతోపి ఖాన్ స్మరామః, కపీనాం లౌల్యం కథం జాతం. నెక్స్ట్ 8వ రోమన్ గద్య భాగానికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, లఘు ప్రశ్నలు. 3 ప్రశ్నలు రాయాలి, 6 వస్తాయి కాబట్టి ఒక్కో దానికి 2 మార్క్స్, మొత్తం 6 మార్కులు ఉంటాయి. కపింజలోపదేశం కస్మాత్ గ్రంథాత్ స్వీకృతం, ధనీనాం ధనం కిం, కయోః మధ్య వివాదః వర్తతే, వ్యాస ఆశ్రమం కుత్ర స్థాపయామాస, కః స్వేదః పవిత్రః, వర్షాదేవ్యాః సందేశः కః.
సో రోమన్ నెంబర్ 9 లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇంతకుముందు లెటర్స్ మామూలుగా రెండిట్లో ఒకటి రాయాల్సి ఉండేది, ఇప్పుడు కూడా రెండిట్లో ఒకటి, కాబట్టి మేము ఇవి ఎక్స్పెక్ట్ చేశాం. పుత్ర పుత్రికా పితరం ప్రతిపత్రం విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. ఓకే. రోమన్ నెంబర్ 10లో ద్వయోః శబ్దయోః సవిభక్తకం లిఖత, 2 శబ్దాలు విభక్తులతో కలిపి రాయండి అని. 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. శివ, గీత, వాణి, తద్ శబ్దాలు మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. 11th రోమన్లో ద్వయోః ధాతు రూపాన్ని లిఖత, 2 ధాతువులు రాయండి. 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. భవిష్యతి, అభవత్, తర్వాత చలేత్, తర్వాత అభవత్ కాదు సారీ అపటత్, అపటత్, చలేత్, గచ్చతి. నెక్స్ట్ 3ని సంధిర్నామ నిర్దేశపూర్వకం విఘటయత, 3 సందుల్ని విడదీసి సంధి పేరు రాయండి. 6 వస్తాయి, 3 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. వాణిశః, మహేంద్రః, పరమౌషధిః ఇత్యాది గాయకః తేపి. నెక్స్ట్ 13వ రోమన్, ఇవి కలిపి వస్తాయి, ఇక్కడ ఉండే విడదీసి వస్తాయి అనమాట. 13వ రోమన్లో విడదీసి వచ్చినప్పుడు కలిపి సంధి పేరు రాయాల. 3ని సంధినామ నిర్దేశపూర్వకం సందత్త, 6 వస్తాయి, 3 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. మహి ప్లస్ ఇంద్రః, రామ ప్లస్ ఈశః, వసుధ ప్లస్ ఏవ, ఇతి ప్లస్ అత్ర, హరే ప్లస్ ఏ, సో ప్లస్ అపి. సో అనువాదాలు చూద్దాం క్లియర్గా. 5 వస్తాయి, 5 రాయాలి, ఖచ్చితంగా 5 మార్కులు ఉంటాయి. ఇక్కడ నుంచి వితౌట్ చాయిస్ ఉంటాయి. 14 నుంచి 16 వరకు ఎన్ని వస్తాయి అన్ని రాయాల్సి ఉంటుంది. త్వం జలం పిబసి, సీత అన్నం అఖాదత్, అహం ఉత్తరం వదిష్యామి, విద్యా సమం నాస్తి శరీర భూషణం, హితం మనోహారిచ దుర్లభం వచః. పదహైదు రోమన్ చూద్దాం. 1 వర్డ్ ఆన్సర్స్ పద్యభాగానికి సంబంధించినవి. 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు. అయోధ్య నగరస్య రాజా కః, మాయావటు ఇది పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతం, ధనస్య తృతీయ గతి కా, శ్రేష్టం ధనం కిం, కహ లంకా దగ్ధవాన్. సో ఈ విధంగా గెస్ చేయడం జరిగింది 15 రోమన్ పద్యభాగానికి సంబంధించిన 1 వర్డ్ ఆన్సర్లు. సో 16 రోమన్ పద్యభాగానికి సంబంధించిన గద్య భాగానికి సంబంధించిన 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. మహాశ్వేతాక భోజస్య ముఖ్య అమాత్యః కః, క్షణభంగురాః కే, స్వేదస్య పుష్పాని ఇది పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతం, వాయుః కాన్ చాలయతి. సో ఇవి 1 నుంచి 16 రోమన్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన డ్రీమ్ పేపర్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సో వీటిలోంచే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ కూడా. పోయినసారి 85 మార్క్స్ వచ్చాయి మా దాని నుంచి, మేము ఎక్స్పెక్ట్ చేసిన గెస్ పేపర్ నుంచి మాత్రమే 85 మార్క్స్ దగ్గర వచ్చాయి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3lokia6600.